భారతదేశంలో మామిడి మరియు అరటి తరువాత నిమ్మజాతి పంటలు 3వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో నిమ్మ పండించే ప్రధాన రాష్ట్రాలు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు. నిమ్మకాయ మరియు బత్తాయిలో వివిధ రకాలున్నాయి. బత్తాయిలో రంగాపూర్ మరియు జంబోరి, నిమ్మకాయలో బాలాజీ మరియు పెట్లూరు రకాలు ప్రసిద్ధి చెందాయి. నిమ్మకాయలో విటమిన్ సి, ఫాస్ఫరస్, ఫైబర్ మరియు క్యాలరీలు తక్కువగా ఉండడం వలన ఆరోగ్యానికి ఇవి చాలా అవసరం. ఆరోగ్యవంతమైన నిమ్మ పంటను పండించడానికి సరైన నేలలు అవసరం. pH 6.5 నుండి 7.5 మధ్యలో ఉండాలి. ఎర్రగరప నేలలు మరియు నీరు నిలువని నేలలు అనుకూలం. 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ లోతు గుంటలను తవ్వాలి. ఈ గుంటలను 20 రోజుల పాటు తెరిచి ఉంచాలి. నాటడానికి ముందు ప్రతి గుంటలో 100 గ్రాముల ఆర్గా బూస్ట్, 250 గ్రాముల త్రిశూల్, 250 గ్రాముల ఎస్ఎస్పి, 3 గ్రాముల ఏరిస్ ఎండోమైకో వేయాలి. సరైన మొక్కలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. 6 నెలల వయసున్న ఆరోగ్యవంతమైన మొక్కలను ఎంచుకోండి మరియు మొక్కలకు గజ్జి, తెగుళ్ళు, పల్లాకు లేకుండా చూసుకోండి. బత్తాయి 20x20 అడుగుల దూరంతో నాటాలి. ఎకరానికి 100 మొక్కల వరకు నాటవచ్చు. నిమ్మ మొక్కలను 25x25 అడుగుల దూరంతో నాటాలి. ఎకరానికి దాదాపు 80 మొక్కలు సరిపోతాయి. నేరుగా కాండానికి తగలకుండా డ్రిప్ లేదా మైక్రోజెట్ ద్వారా మొక్కకు అందించాలి. మొక్క పెట్టిన వెంటనే అవసరానికి మించి నీరు పెట్టినా సూక్ష్మ పోషకాల లోపం కనిపిస్తుంది. వేరుకుళ్ళు మొదలగు తెగుళ్లు ఆశిస్తాయి. సరైన మోతాదులో సూక్ష్మ పోషకాలను అందించాలి. వీటిని జూన్ నుండి జూలై మధ్యలో మరియు డిసెంబర్ నుండి జనవరి మధ్యలో మొక్కలకు అందించాలి. ఎగ్రోమిన్ సాయిల్ అప్లికేషన్ మొదటి సంవత్సరం 50 గ్రాములు, 2వ సంవత్సరం 100 గ్రాములు, 3వ సంవత్సరం 200 గ్రాములు మరియు 4వ సంవత్సరం 400 గ్రాములు. న్యూ కాల్బోర్ మొదటి సంవత్సరం 50 గ్రాములు, 2వ సంవత్సరం 100 గ్రాములు, 3వ సంవత్సరం 200 గ్రాములు మరియు 4వ సంవత్సరం 250 గ్రాములు. 14:35:14 మొదటి సంవత్సరం 100 గ్రాములు, 2వ సంవత్సరం 200 గ్రాములు, 3వ సంవత్సరం 400 గ్రాములు మరియు 4వ సంవత్సరం 800 గ్రాములు. నిమ్మలో 1 సంవత్సరానికి 3-4 సార్లు కొత్త చిగుళ్ళు వస్తాయి. పేనుబంక, ఆకుముడత రాకుండా చిగుర్లన్నీ సమానంగా రావడానికి 4 మిల్లీలీటర్ల ఆక్వాకాల్, 1 గ్రాము బోరాన్ 20, 0.5 మిల్లీలీటర్ల థైమ్రిన్, 0.5 to 1 మిల్లీలీటర్ హార్టిమిన్ కలిపి పిచికారీ చేసుకోవాలి. గుడ్డు, పురుగు రాకుండా చిగుర్లు బాగా పెరగడానికి 2 గ్రాముల అగ్రిప్రో ప్లస్, 5 గ్రాములు మ్యాగ్మిక్స్, 2 మిల్లీలీటర్ల పరంవీర్ కలిపి 7 నుండి 10 రోజుల్లో 2వ పిచికారీ చేసుకోవాలి. పేనుబంక, ఆకుముడత, పల్లాకు, సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా 3 గ్రాముల ఎగ్రోమిన్ మ్యాక్స్, 3 గ్రాముల ఫెర్టిసాల్, 1 మిల్లీలీటర్ హాసిల్ కలిపి 7 నుండి 10 రోజుల్లో 3వ పిచికారీ చేసుకోవాలి.
మొదటి 4 సంవత్సరాల్లో వచ్చిన పూత మరియు పిందెలను త్రుంచాలి. నీటి కొమ్మలను కత్తిరించాలి. ఐదవ సంవత్సరం నుండి నిమ్మలో దిగుబడి మొదలవుతుంది కాబట్టి ప్రతి జూన్ జూలై మధ్య 500 గ్రాముల ఎగ్రోమిన్ సాయిల్ అప్లికేషన్, 250 గ్రాముల న్యూకాల్బోర్, 300 గ్రాముల మ్యాగ్మిక్స్, 3 గ్రాముల ఏరిస్ ఎండోమైకో, 1 కిలో సంక్లిష్టమైన ఎరువును మొక్కలకు వేయాలి. డిసెంబర్ జనవరి మధ్య 150 గ్రాముల నుండి 200 గ్రాముల ఆర్గాబూస్ట్, 150 గ్రాముల నుండి 250 గ్రాముల సల్ఫోనైట్, 300 గ్రాముల యూరియా వేయాలి. నీటి కొమ్మలు, ఎండు కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలను కత్తిరించాలి. కత్తిరించిన తరువాత 2 మిల్లీలీటర్ల ఫాస్ఫోకాప్ ప్లస్ 1 గ్రామ్ ప్లాంటోమైసిన్తో కలిపి పిచికారీ చేయడం వలన గమోసిస్, ఎండు పుల్లలు రాకుండా ఉంటుంది. కొత్త రెమ్మలు మరియు పూత రావడానికి మొక్కలకు 30 నుండి 40 రోజులు నీటి ఒత్తిడి ఇవ్వాలి. జూన్ నుండి జూలై నెలలో బాగా పూత రావడానికి 3 గ్రాముల ఎగ్రోమిన్ మ్యాక్స్, 5 నుండి 10 గ్రాముల ఫెర్టిమాక్స్, 126100 మరియు 1 నుండి 2 గ్రాముల హార్టిస్టార్ కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక, ఆకుముడత రాకుండా చిగుర్లన్నీ సమానంగా రావడానికి 4 మిల్లీలీటర్ల ఆక్వాకాల్, 1 గ్రాము బోరాన్ 20, 0.5 మిల్లీలీటర్ల థైమ్రిన్ కలిపి మొదటి పిచికారీ చేసుకోవాలి. గుడ్డు, పురుగు రాకుండా పూత బాగా రావడానికి 2 గ్రాముల అగ్రిప్రో ప్లస్, 5 గ్రాముల మ్యాగ్మిక్స్, 2 మిల్లీలీటర్ల పరంవీర్ కలిపి రెండవ పిచికారీ చేసుకోవాలి. పేనుబంక, ఆకుముడత, పల్లాకు, సూక్ష్మ పోషకాల లోపాలు రాకుండా 3 గ్రాముల ఎగ్రోమిన్ మ్యాక్స్, 3 గ్రాముల ఫెర్టిసాల్, 1 మిల్లీలీటర్ హాసిల్ కలిపి 7 నుండి 10 రోజుల్లో 3వ పిచికారీ చేసుకోవాలి. ప్రతి పూత దశలో ఈ 3 స్ప్రేలు ఇవ్వాలి. ప్రారంభ దశలో వాతావరణం, హార్మోన్ లోపం వలన పిందె రాలుతుంది. అయితే 1 మిల్లీలీటర్ పరాక్రమ్, 2 గ్రాముల హార్టిస్టార్, 1 మిల్లీలీటర్ అజోడీ కలిపి పిచికారీ చేయాలి. ఒకటి నుండి 2 గ్రాముల ఫెర్టిమాక్స్ హెచ్డి 130045, 3 గ్రాముల కాంబికాల్ ప్లస్ పరిపక్వ దశ వరకు ప్రతి 25 రోజులకు ఒకసారి ఇవ్వాలి. కాయ పరిపక్వత దశలో 1.5 మిల్లీలీటర్ల ఎగ్రోమిన్ గోల్డ్ మరియు 1 నుండి 2 గ్రాముల ఫెర్టిమాక్స్ హెచ్డి 000050 కలిపి పిచికారీ చేయాలి. బత్తాయిలో పూత నుండి కాయ కోతకు రావడానికి 7 నుండి 9 నెలలు పడుతుంది. నిమ్మలో 4 నుండి 4.5 నెలలు పడుతుంది. నా పేరు శివకుమార్ అండి. మేము 2015లో నిమ్మ చెట్లు వేసాము. అప్పటి నుంచి స్టార్ట్ చేసాము. కానీ అప్పుడు మేము అనుకున్నట్లుగా పెరుగుదల వచ్చేది కాదు. అలాగే ఆకులు కూడా చిన్న చిన్న సైజు వచ్చేటి అనమాట. తర్వాత మనకు అప్పుడు ఇక్కడ కొంతమంది సలహాలు తీసుకున్నాం, కానీ అవి అప్పట్లో వర్కౌట్ అవ్వలేదు. అవి మేము అనుకున్నంత గ్రోత్ వచ్చేది కాదు. ఫ్లవరింగ్ కరెక్ట్ టైంకి వచ్చేది కాదు. దిగుబడి అసలు చాలా తక్కువ ఉండేది. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుందా రాదా అనుకుంటా ఉండేవాళ్ళం. ప్లస్ మేము చేసిన శ్రమకి మాకేం ఫలితం ఉండేది కాదు. ఈ పెట్టిన పెట్టుబడి అన్నా వస్తుందా రాదా అనుకుంటా ఉండేవాళ్ళం. అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాము. ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అయ్యాం బాగా. 2019లో ఏరీస్ వాళ్ళు పరిచయం అయ్యారు. కలిసి తీసుకెళ్ళి మా ఫామ్ అంతా చూపించాము.
చూపించి నా ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి చెప్పాను. తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరు సాయిల్ టెస్ట్ చేయాలండి, తర్వాత దాన్ని బట్టి మనం ఏం చేయాలనేసి చెప్దామన్నారు. గత 20 సంవత్సరాల క్రితం భూమి సాయిల్ వేరండి. ఇప్పుడు రాను అది సాయిల్ పట్టు అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మాకు కొంచెం పట్టు తగ్గిపోయినట్టు అనిపించిందో అప్పుడు ఆటోమేటిక్గా మేము న్యూట్రిషన్లకు వెళ్ళొచ్చినాము. ఇప్పుడు మనం తినే ఫుడ్లో ఎంతైతే న్యూట్రియన్స్ మనకి ఇప్పుడు ఉండాలని మనం అనుకుంటామో అలాగే మొక్కకు కూడా కావాలి. మొక్కకు కావాలంటే మనం న్యూట్రియన్స్ కంపల్సరీ ఇవ్వాలి. మొక్కకు న్యూట్రిషన్ వాడడం వలన మొక్క హెల్దీగా ఎప్పుడైతే ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుందో ఆటోమేటిక్గా రైతుకు కూడా వ్యవసాయ రంగంలోకి వచ్చినప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనకు పంట ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లకు మనం ఎలా అయితే బూస్ట్ అని ఇస్తుంటామో మొక్కకు కూడా న్యూట్రిషన్ ఉంటేనే కదా మొక్క హెల్దీగా ఉండేది. నిమ్మ చెట్లు వేయాలనుకున్నాడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందయ్యా అంటే, ఫస్ట్ నిమ్మ మొక్కలో తెల్లాకు రాకుండా చూసుకోవాలా. అలాగే ఈ పుట్టగొడుగుల వ్యాధి ఒకటి వస్తుంది, అది కూడా రాకుండా చూసుకోవాలా. అలాగే గజ్జి తెగులు వస్తుంది. ఈ 3 రాకుండా చూసుకుంటే మొక్కల లైఫ్ పెరుగుద్ది, హెల్త్ బాగుంటుంది. పురుగు నివారణకు తామర పురుగు ఫెన్రాడ్ 2 మిల్లీలీటర్లు ప్లస్ హైడ్రోప్రో గోల్డ్ 2 మిల్లీలీటర్లు, నల్లి ఆక్టిన్ 1 మిల్లీలీటరు. తెగుళ్లు నివారణకు కంకర తెగులు ఫాస్ఫోకాప్ 2 మిల్లీలీటర్లు ప్లస్ ప్లాంటోమైసిన్ 1 గ్రాము, వేరుకుళ్ళు కే ఫోనిక్ 2.5 గ్రాములు ప్లస్ ఫాస్ఫోకాప్ 2 మిల్లీలీటర్లు, కాయ లేదా తొడుముకుళ్ళు అజో-డి 1 మిల్లీలీటర్ ప్లస్ ప్లాంటోమైసిన్ 1 గ్రాము, గ్రీనింగ్ యూనిబోర్డ్ 3 నుండి 5 మిల్లీలీటర్లు ప్లస్ ప్లాంటోమైసిన్ 1 గ్రాము. సగటు దిగుబడి ఎకరానికి 8 నుండి 10 టన్నుల వరకు ఉంటుంది. ప్రస్తుతం మొక్కల జీవితకాలం 30 నుంచి 40 సంవత్సరాల నుండి 10 నుంచి 15 సంవత్సరాలకు తగ్గిపోయింది. దిగుబడి కోసం మేము వాళ్ళు చెప్పినట్టు ఇన్ టైంలో నీళ్ళు వేయడం కానీ ఎరువులు వేయడం కానీ అన్నీ వాళ్ళ సూచనల మేరకు వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తూ ఉండేవాళ్ళం. మాకు తర్వాత దిగుబడి బాగా వచ్చింది. ఇప్పుడు మైండ్ బాగా ఫ్రీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఫ్రీ టైంలో కూడా మా ఫ్యామిలీతో కానీ అట్లా బయటకు వెళ్తూ ఉంటాం. ఆ దిగుబడి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఈ ఇల్లు కూడా కట్టాము. అప్పట్లో బాగుంది ఇప్పుడు లైఫ్ అంతా. ఇప్పుడు మా పాప వచ్చి 7th క్లాస్ చదువుతుందండి. మా పాపని ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివిస్తున్నాను. టోటల్గా వ్యవసాయ రంగం అయితే నాకు సాటిస్ఫాక్షన్గానే ఉందండి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఎక్కడో పోయి నేను సిటీలో జాబ్ చేసుకున్న దానికంటే నా అంతటా నేనే ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాను ఈ వ్యవసాయ రంగంలో. ఏరీస్ INM షెడ్యూల్ అనుసరించడం ద్వారా కాయ పరిమాణం, నాణ్యత మరియు నిలవ సామర్థ్యం మెరుగవుతుంది. ఎకరానికి 20 నుండి 30% వరకు దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా భూమిని సారవంతం చేసి మొక్క యొక్క జీవితకాలాన్ని పెంచుతుంది.